లవంగం ఇది వంటకాలకు రుచి తెచ్చే పదార్థం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య లాభాలు కలిగించే ఔషధం కూడా. మరి నిజంగా లవంగం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివర్లో ఒక స్పెషల్ టిప్ కూడా ఉంది, మిస్ అవ్వద్దు. టిప్ 1, జీర్ణక్రియకు సహాయపడుతుంది. లవంగం కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం తగ్గిస్తుంది. భోజనం తర్వాత 1-2 లవంగాలు నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టిప్ 2, దంత నొప్పి, దంత సమస్యలకు చక్కటి నివారణ. లవంగాలు ఓలియోరేషియన్ అనే నొప్పి తగ్గించే పదార్థం కలిగి ఉంటుంది. దంత నొప్పి ఉంటే లవంగం నూనెను పత్తితో రాస్తే ఉపశమనం కలుగుతుంది. టిప్ 3, జలుబు దగ్గు తగ్గిస్తుంది. లవంగాలను వేడి నీటిలో మరిగించి తాగితే జలుబు దగ్గు తగ్గుతుంది. ఛాతీ జిడ్డు తొలగించడంలో సహాయపడుతుంది. టిప్ 4, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి బలాన్ని ఇచ్చి సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. టిప్ 5, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలు మెటబాలిజం పెంచి కొవ్వు తగ్గించడంలో సహాయపడతాయి. టిప్ నెంబర్ 6, నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. నోటి దుర్వాసన ఉంటే ఒక లవంగం నెమ్మదిగా నమిలితే ఫ్రెష్ బ్రీత్ వస్తుంది. టిప్ నెంబర్ 7, శరీరంలోని వాపులు తగ్గిస్తాయి. లవంగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడంతో జాయింట్ నొప్పులు కూడా తక్కువ అవుతాయి. లవంగాలు ఎవరెక్కువ తినకూడదు. హై బీపీ ఉన్నవారు, కడుపులో అల్సర్ ఉన్నవారు, చిన్నపిల్లలకు మోతాదు మించకూడదు. రోజుకు 2-3 లవంగాలు మించకుండా మాత్రమే తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు మరియు అలర్జీ ఉన్నవారు డాక్టర్ సలహాతో తీసుకోవాలి. లవంగం నూనెను నేరుగా అధికంగా ఉపయోగించవద్దు. చివరి మాట, లవంగం చిన్నదైన గొప్ప ఔషధం, కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు, ఎక్కువైతే హాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి హెల్త్ టిప్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి.